స్కామ్ విషయంలో ఎమ్మెల్సీ కవిత గారిని మీరు ఏమసలు విమర్శించట్లేదు కానీ బండి సంజయ్ గారు ఇంతకు ముందు బండి సంజయ్ అన్నం తింటున్నాడో లేదో నాకు తెలియదు. ఒకవేళ అన్నం తింటే ఆ మాట మాట్లాడాడు. ప్రతిరోజు అది ఒక్కటే పాడిందే పాడరా పాసిపల్ల దాసరే అని ఎవడు మాట్లాడాడు. బండి సంజయ్ కరీంనగర్లో పోటీ చేస్తాడా చేయడా అని నేను అడిగిన. దాని సమాధానం చెప్పండి. కరీంనగర్ శాసనసభలో గంగుల కమలాకర్తో కుమ్ముక్కై అక్కడ పోటీ చేయకుండా పక్క జిల్లాలు పక్క ప్రాంతాలు ఎత్తుకుతున్నాడు. కాబట్టి బండి సంజయ్ చిత్తశుద్ధి ఉంటే గతంలో శాసనసభ్యుడిగా పోటీ చేసిన కరీంనగర్లో పోటీ చేస్తాడా లేదా చెప్పాలి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, వాళ్ళు చేసే ప్రతి దుర్మార్గాన్ని కాంగ్రెస్ సమర్థించాలని ఎక్కడా లేదు. ఇవాళ దానికి సంబంధించి ఇప్పటివరకు చంద్రశేఖరరావు మాట్లాడాలి. ఎందుకు చంద్రశేఖరరావు మాట్లాడలేదని బండి సంజయ్ అడుగుతలేడు. బండి సంజయ్ చంద్రశేఖర్కు గులాంగిరి చేస్తున్నాడా? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రే కాదు, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల కవిత తండ్రిగా స్పందించాలి, రాష్ట్ర ముఖ్యమంత్రిగా స్పందించాలి, టీఆర్ఎస్ నాయకుడిగా స్పందించాలి. ఈ బాధ్యతలు ఏవి చంద్రశేఖరరావు నెరవేర్చలేదు. ఈరోజు గతంలో చంద్రశేఖరరావు ఒక మాట చెప్పిండు, అవినీతికి పాల్పడ్డా అవినీతి ఆరోపణలు వస్తే బిడ్డైనా కొడుకైనా జైల్లో పెడతా అని మాట్లాడిండు. రెండోది, తన పార్టీలో ఒక ఎమ్మెల్సీ మీద ఇంత తీవ్రమైన ఆరోపణలు వచ్చినప్పుడు చంద్రశేఖరరావు పార్టీల నుంచి బహిష్కరించాల్సిన అవసరం ఉండే. కూతురైనా కొడుకైనా అవినీతి ఆరోపణలు వస్తే జైలుకు పంపిస్తా అన్నప్పుడు చంద్రశేఖరరావే బయటకు వచ్చి స్పష్టంగా అధికారుల దగ్గరికి తీసుకెళ్ళి విచారణకు సహకరిస్తున్నామని చంద్రశేఖరరావు మాట్లాడాలి. రెండవది, ఈరోజు పార్టీలో ఉన్న సొంత కూతురు ఎమ్మెల్సీ ఆరోపణలు వచ్చినప్పుడు పార్టీల నుంచి బహిష్కరించాలి. ఉప ముఖ్యమంత్రి రాజయ్య అవినీతి ఆరోపణలు వచ్చినాయని మంత్రి నుంచి బర్తరఫ్ చేసింది చంద్రశేఖరరావు. మరి బర్తరఫ్ ఇప్పటివరకు ఆరోపణలు ఏంటివో చెప్పలేదు. అంటే ఆరోపణలు వచ్చినాయన్న నెపంతో రాజయ్యను ఉప ముఖ్యమంత్రి నుంచి బర్తరఫ్ చేసినప్పుడు, ఇన్ని ఆరోపణలు వస్తున్నప్పుడు ఈ ఆరోపణల మీద చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పార్టీ నాయకుడిగా చంద్రశేఖరరావు మీద లేదా? చంద్రశేఖరరావు ఇంత మౌనంగా ఉన్న బండి సంజయ్ కళ్ళకు కనిపించదు. ఎందుకనంటే మళ్ళీ ఆయన మంత్లీ వారిగా ఆయనకి ఇచ్చేటివి ఇయ్యడం ఏమన్నా మామూలు రావని అనుకుంటుండేమో బండి సంజయ్ గారు. కాబట్టి ఈరోజు బీజేపీ చేసిన ప్రతి ఎదవ పనిని కాంగ్రెస్ పార్టీ సమర్థించదు. ఆ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్లో రూపాయి తీసుకోలేదు, రూపాయి లాండరింగ్ జరగాలి, అంటే మనీ లాండరింగ్ జరగాలి. అయినా 78 సంవత్సరాల వయసున్న శ్రీమతి సోనియా గాంధీ గారిని కరోనా బారిన పడి రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో ఆవిడ వైద్యం పొందుతుంటే కూడా ఈడీ అధికారులు ఒత్తిడి చేసి సోనియా గాంధీ గారిని అక్కడికి రప్పించి రోజుల కొద్దీ ఈడీ ఆఫీస్లో కూర్చోబెట్టారు. కానీ బీజేపీ ప్రభుత్వము కవిత గారి ఇంటికి పోయి వస్తా అన్నప్పుడు ఆమె నాకు వీలు కాదు, నేను ఇప్పుడు బిజీగా ఉన్న తర్వాత రమ్మంటే మంచిది దొర్సాని గారు అని ఆమె పిలిచినప్పుడు ఆమె ఇంటికి పోయి రాసుకొని వచ్చారు. అంటే బీజేపీ సన్నాసులు సర్వం త్యాగం చేసిన శ్రీమతి సోనియా గాంధీ గారి పట్ల వ్యవహరించిన తీరు, లిక్కర్ స్కామ్లో ఇరుక్కుందని బీజేపీ వాళ్ళే ఆరోపణ చేస్తారు. ఒక స్కామ్లో ఇరుక్కున్న టీఆర్ఎస్ పార్టీ నాయకురాలు పట్ల వ్యవహరించిన తీరు ప్రజలు స్పష్టంగా గమనిస్తున్నారు. కాబట్టి బండి సంజయ్, కిషన్ రెడ్డి పేపర్ పులులలాగా మారి పేపర్ల ముందు రంకెలేసుడు, టీవీల ముందు పెడబొబ్బలు పెట్టుడు కాదు. ఈ రాష్ట్రంలో 9 సంవత్సరాల నుంచి చంద్రశేఖర్ పరిపాలనలో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగింది. ఈ రాష్ట్రంలో జరిగిన అవినీతి మీద ఏ ఒక్క విచారణ అయినా చేసిండ్రా? సాగునీటి ప్రాజెక్టుల మీద, భూముల కేటాయింపుల మీద, మిషన్ భగీరథ మీద, ధరణి పోర్టల్ మీద, ఇలా ప్రభుత్వం తీసుకున్న ప్రధానమైన నిర్ణయాలలో జరిగిన దందాలు లావాదేవీల మీద నేనే స్వయంగా ఈడీకి, ఇన్కమ్ ట్యాక్స్కు, సిబిఐకి ఫిర్యాదులు చేసిన. ఇంతవరకు ఎలాంటి విచారణ కూడా ఆదేశించలే. ఎఫ్ఐఆర్ చేసుడు, కేసులు కట్టుడు, అరెస్టు చేయడం అనేది చాలా దూరం. కనీసము నివేదికలు తెప్పించే ఆలోచన కూడా బీజేపీ చెయ్యలేదు.
ఈ రాష్ట్రంలో 9 సంవత్సరాలలో చంద్రశేఖరరావు వేల కోట్ల అవినీతికి పాల్పడ్డాడని ప్రధానమంత్రి గారు చెప్పిండ్రు, హోంమంత్రి గారు చెప్పారు, ఆర్థిక మంత్రి గారు చెప్పిండ్రు, కామర్స్ మినిస్టర్ చెప్పారు, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు చెప్పిండు. నేను ఇప్పుడు అడుగుతున్నా, కేంద్రంలో ప్రభుత్వం మీదే సిబిఐ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ మీ జేబు సంస్థలు చంద్రశేఖరరావు వేల కోట్లు కొల్లగొట్టిండని మీరే ఆరోపణ చేసిండ్రు. మీరు ఎందుకు విచారణకు ఆదేశిస్తలేరు? మీకున్న కుమ్ముక్కు రాజకీయాలేంది? కాబట్టి ఏదో రాష్ట్రంలో ఏదో ప్రభుత్వకు వచ్చి ఇక్కడ ఏంది వ్యవహారం, నిన్నటికి నిన్న మా కాంగ్రెస్ పార్టీ తరఫున మా సిఎల్పి నాయకులు బట్టి విక్రమార్క గారు స్పష్టంగా మాట్లాడి కాంగ్రెస్ పార్టీ స్టాండ్ క్లియర్గా చెప్పిండు. నేను అడుగుతున్న ఇప్పుడు బండి సంజయ్, మురళీధర్ రావు గారు ఎందుకు స్పందించలే? చెన్నంనేని విద్యాసాగర్ రావు ఎందుకు స్పందించలే? పేరాల చంద్రశేఖరరావు ఎందుకు స్పందించలే? రాజేశ్వరరావు అని వరంగల్ మేయర్ ఎందుకు స్పందించలే? సుగుణాకర్ రావు అని కరీంనగర్లో ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన ఎందుకు స్పందించలే? వీళ్ళందరూ భారతీయ జనతా పార్టీ నాయకులే కదా. ఒక ఆయన గవర్నర్ చేసిన ఆయన, ఒక ఆయన జాతీయ ప్రధాన కార్యదర్శి, ఇంకొక ఆయన ఇంకొక పెద్ద పెద్ద ఉద్యోగాలే చేశారు కదా. ప్రతిమా శ్రీనివాస్ ఎందుకు స్పందించలే? ఎప్పుడైనా అడిగిండా బండి సంజయ్? భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం పెట్టిన ఎఫ్ఐఆర్ల మీద, ఇచ్చిన నోటీసుల మీద చెన్నంనేని విద్యాసాగర్ రావు, జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు, సుగుణాకర్ రావు, పేరాల చంద్రశేఖరరావు, వరంగల్ మాజీ మేయర్ రాజేశ్వరరావు, వీళ్ళందరూ ఎందుకు స్పందించలేదు? ఎందుకు స్పందిస్తలేరు? ఎందుకు అడుగుతలేడు బండి సంజయ్? కాబట్టి గురువింద గింజ ఇంకొకరి దిక్కు చూడం కాదు, కింద ఎంత నల్లగా ఉందో చూసుకుంటే బాగుంటుంది. బండి సంజయ్ సూచన చేస్తున్నా, ఇప్పటికైనా నేను సూటిగా అడుగుతున్నా, నువ్వు కరీంనగర్ శాసనసభ నియోజకవర్గంలో గంగుల కమలాకర్ మీద పోటీ చేస్తావా చెయ్యవా? నువ్వు గతంలో అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసినావు, ఇప్పుడు పోటీ చేస్తావా లేదా? పోటీ చేయకపోతే నీకు టీఆర్ఎస్కున్న చీకటి ఒప్పందం ఏదో ప్రజలు గుర్తిస్తారు. ఇటు హైదరాబాద్లో బీజేపీ దీక్ష, అటు ఢిల్లీలో ఎమ్మెల్సీ కవిత దీక్ష, ఈ రెండు వర్గాలు దీక్షలతో ఆరోపించుకుంటూ చేస్తున్నారు. దాని మీద మీరేమంటారు? ఇది వెస్ట్ బెంగాల్ తరహా ఎన్నికల ఎత్తుగడ. 2014, 2019లో 2 సార్లు టీఆర్ఎస్ బీజేపీ కలిసి ఉమ్మడిగా కాంగ్రెస్ పార్టీని ఓడించినాయి. 2023-24 ఎన్నికలలో కలిసి పోటీ చేస్తే ఇద్దరు ఓడిపోతారు అనేది వాళ్ళకి స్పష్టత వచ్చింది. ఇప్పుడు విడిపోయి వీధి నాటకాలకు పాల్పడి వాళ్ళిద్దరు కొట్టుకున్నట్టుగా నేను కొట్టినట్టు చేస్తాను, వేడిచినట్టు చేయని ఒక నాటకంలో భాగంగా ఈ దీక్షలు, ధర్నాలు చేస్తున్నారు. ఇద్దరికి చిత్తశుద్ధి లేదు. 2014 నుంచి 2019 వరకు చంద్రశేఖరరావు మంత్రివర్గంలో ఒక మహిళ కూడా మంత్రి లేకుండే. ఆ రోజు బీజేపీ ఎందుకు ఒక మహిళనన్న మంత్రిని పెట్టమని అడగలేదు? అదేవిధంగా 5 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యురాలుగా కవిత ఉండే. ఏ ఒక్క రోజు కూడా మహిళా రిజర్వేషన్ మీద పార్లమెంట్లో ఎందుకు ఆమె మాట్లాడలేదు? అంటే